వరద తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పంటలు నష్టపోకుండా రైతులను, సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్ పునరుద్ధరణకు, రహదారులపై చెట్టు కూలితే తొలగింపునకు సిద్ధంగా ఉండాలని, వరద నీరు ప్రవహించేందుకు వీలుగా వాగులలో పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. తుపానుతో కురిసే వానలను ఒడిసిపట్టి పంట కుంటలు నిండేలా చూసి భూగర్భ జలాలు కనీసం 3 మీటర్ల ఎగువకు పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వరద తుపాను 12వ తేదీ రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య శ్రీహరికోటకు దగ్గరలో వరద తుపాను తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అత్యధికంగా 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 1876 రెయిన్ గేజ్లను ఆధారం చేసుకుని జలవనరుల శాఖ వర్షపాతం వివరాలను నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు తవ్విన 1,77,351 పంట కుంటాలలో ప్రస్తుతం ఉన్న నీటి వివరాలు, తుపాను అనంతరం నీటి మట్టాల సమాచారాన్ని విశ్లేషించుకునేలా అధికారులు డేటా రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాన్ వస్తుందన్న సమాచారం అందుకున్న క్షణం నుంచే ముందస్తు చర్యలు తీసుకునేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థ బలోపేతం కావాల్సి ఉందన్నారు.